హలో ఫ్రెండ్స్, ఈరోజు అండి మనము ఓన్లీ 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండితో ఒక పెద్ద సైజ్ ఆనియన్తో ఒక సూపర్బ్ బ్రేక్ఫాస్ట్ని చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్ అనమాట, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు అదే కచోరీ టేస్టే వస్తుంది విత్ లెస్ ఆయిల్ అన్నమాట. మరి ఎలా చేయాలి అనేది ఇప్పుడు లెట్స్ స్టార్ట్. చూడండి, ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లార్, అదే మన గోధుమ పిండిని వేసుకుని దానికి రుచికి తగినంత సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడిని వేసుకుంటున్నాను, పెప్పర్ పౌడర్. వీటన్నిటిని బాగా నీట్గా మిక్స్ చేసేసి కాస్త వాటర్ వేసుకుంటూ దీన్ని ఒక చపాతీ ముద్దలాగా రెడీ చేసి పెట్టేసుకోండి. కొంచెం వాటర్నే యాడ్ చేసుకోండి. బాగా నీట్గా డౌని ప్రిపేర్ చేసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇలా రెడీ చేసుకున్న పిండికి మనము ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసేసి దీన్ని ఒక్కసారి అలా బాగా కలిపేసుకోండి. కలిపేసి దీన్ని ఇప్పుడు పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను నేను ఇక్కడ. దీంట్లో ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కాక కాస్త జీలకర్ర వేసి కొంచెం దాన్ని అలా చిటపటలాడనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకుని యాడ్ చేసుకుందాము. ఒక 1 సెకండ్ వరకు అలా అన్నారనుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని వీటిలోకి వేసేసి కాస్త దూరగా వేయించుకోండి. ఇప్పుడు ఒక్కసారి స్టిర్ అయ్యాక దీంట్లో ఒక 2 చిల్లీస్ని తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసేసి దీంట్లోకి బాగా స్టిర్ చేసేసి ఇప్పుడు ఓన్లీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, కాస్త సాల్ట్ రుచికి తగినంత, వీటన్నిటిని వేసేసి బాగా దీన్ని కలిపేయండి. ఇప్పుడు చూడండి, మనకు ఆనియన్స్ బాగా నీట్గా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాస్త చల్లారనిద్దాం. అంతలోపు మన పిండి కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఆ పిండిని మనము ఒక్కసారి అలా ఒత్తుకుని చపాతీ చేసే ఒక పీట మీద దాన్ని పెట్టేసుకుని చిన్న బాల్స్ లాగా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న ఈ బాల్స్ నుంచి మనం చపాతీల్ని ఎంత పతలాగా వీలైతే అంత పతలాగా ఒత్తుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. నేను ఇక్కడ ఒకేసారికి ఒక 5ని చేసుకుంటున్నాను. అలా నీట్గా రెడీ చేసి వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. చూడండి, ఇలా పెట్టుకున్న దాంట్లో ఒక్కటిని పెట్టేసుకుని మనము కాస్త ఆయిల్ అనేది దాని మీదకి స్ప్రెడ్ చేసుకోండి. బ్రష్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది మనకు. కొంచెం దాని మీదకి పొడి పిండిని అలా జల్లేసి ఇంకొక చపాతీ రోల్ చేసుకున్నాం కదా, దాని మీదకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీని మీదకి కాస్త ఆయిల్ అనేది అప్లై చేయండి. కాస్త పైపిండిని దాని మీదకి అలా జల్లేసి సేమ్ ప్రాసెస్ మనము ఈచ్ అండ్ ఎవ్రీ చపాతీ రోల్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నిటికీ ఇలాగే చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు లాస్ట్ కూడా నేను పెట్టేశాను దీని మీదకి. ఇప్పుడు దీన్ని ఏం చేయండి, బాగా నీట్గా టోటల్గా అన్నిటినీ కలిపి ఇలా రోల్ చేసుకుంటూ తీసుకొచ్చేసుకోండి. చూడండి, ఇలా సూపర్గా ఇది రోల్ అయిపోయింది మనకు. ఈ రోల్ అయిన దీన్ని ఏం చేయండి, ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని 1 ఇంచ్ వరకు దీన్ని మనం ఇలా కట్ చేసుకుంటూ తెచ్చుకోండి. ఒక 2 ఫింగర్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 ఇంచ్ వరకు వచ్చేస్తుంది. మనం వీడియోలో చూపించినట్టు చిన్న సైజెస్గా దీన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా పక్కన పెట్టుకున్న వీటిని మీరు మీ చేతి మీదికి తీసుకొని కాస్త ప్రెస్ చేశారనుకోండి, మనకు కాస్త వెడల్పుగా తయారవుతుంది. అప్పుడు మన స్టఫింగ్ని దాంట్లోకి పెట్టేసి అలా ఒత్తుకోవాలి. వీడియోలో చూపించినట్టు చాలా సూపర్గా రెడీ అయిపోతాయన్నమాట. లేయర్గా వస్తుంది మన ఒక బ్రేక్ఫాస్ట్ అనేది. చూడండి, చాలా వెరైటీగా ఉంటుంది కదా, పిల్లలకైతే భలేగా నచ్చుతుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. దీన్ని ఇలా రెడీ చేసి అన్నింటినీ పెట్టేసుకున్న నేను ఇక్కడ ఒక చపాతీ ప్యాన్ పెట్టుకున్నాను. దాని మీదకి కాస్త ఆయిల్ అనేది అప్లై చేయండి. మన బ్రేక్ఫాస్ట్ వచ్చి లెస్ ఆయిల్తో కాబట్టి మనం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాము. మనం దాంట్లో నుంచి ఒక 5 వరకు ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని అన్నిటి దాని మీద అలా బ్రష్ చేసుకోండి. ఇప్పుడు
ఫ్లేమ్ అనేది టోటల్ లోలోనే ఉండాలండి, ఎందుకంటే 5 లేయర్డ్ కాబట్టి మనకు వేగడానికి కాస్త టైం పడుతుంది. స్లోగా ఫ్లిప్ చేస్తూ చేస్తూ దీన్ని నీట్గా అన్ని చోట్ల బాగా ఇది రోస్ట్ అయ్యేలాగా దీన్ని రోస్ట్ చేసి తీసుకోవాలన్నమాట. చూడండి, అలా ఒక్కసారి మీరు పెట్టేసి నీట్గా ఫ్లిప్ చేస్తూ చేస్తూ నిదానంగా అన్ని చోట్ల బాగా నీట్గా దీన్ని ఫ్రై చేసేసుకోండి. ఎంత సూపర్గా వచ్చాయో చూడండి మన బ్రేక్ఫాస్ట్. కొత్తగా ఉంటుంది కదా, విత్ లెస్ ఆయిల్, ఓన్లీ విత్ 2 cups ఆఫ్ వీట్ ఫ్లవర్ అండ్ 1 ఆనియన్ అన్నమాట. చాలా సూపర్గా ఉంది కదండి. నచ్చిందా మీకు కూడా? అయితే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. చాలా హెల్దీ అయ్యిందనమాట. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Learn is with Geeta. Thank you for watching.